సమాజంలో అలజడులు సృష్టిస్తూ పబ్బం గడుపుకునే కొత్త నేరగాళ్లు రాజకీయ ముసుగులో తయారయ్యారంటూ విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమానికి సీఎం హాజరై పోలీసుల సేవలను కొనియాడారు. పోలీసుల గౌరవం పెంచడంతో పాటు వారి కుటుంబాల సంక్షేమం చూసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఫేక్ ప్రచారాలు చేసేవారి పట్ల పోలీసులు మరింత అలర్ట్గా ఉండాలన్నారు సీఎం. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని మతాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేశారని, దీనికి రాజకీయాన్ని జోడించే ప్రయత్నం చేశారన్నారని ఆరోపించారు. ఈ విషయంలో సీసీ కెమెరాలతో వాస్తవాలు బయట పెట్టగలిగామన్నారు. చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం, పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు. నెల్లూరు మండలంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి వేరే వారిపై నెపన్నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. అక్కడ కూడా సీసీటీవీలు ఉండడంతో నేరస్తులు దొరికారు. లేదంటే జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని రచ్చ చేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించేలా కొన్ని ప్రయత్నాలని, కుట్రల్ని ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. కల్తీ మద్యంపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దోషులు ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకోవాలని చెప్పాం. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా మద్యంతోనే అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దుష్ప్రచారం, నేరాలు పోలీసులకు అతిపెద్ద ఛాలెంజ్గా మారిందన్నారు. ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టుల విషయంలో చాలా మంది కుమిలిపోతున్నారు. కల్తీ మద్యం వచ్చింది. ఈ ప్రభుత్వం ఒకటే చెప్పాను, చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఎవడు ఎక్కడ తప్పు చేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను. దానిపైన మీరు చూస్తే మరుసటి రోజున వరుసగా ఎవరు చనిపోయిన రాష్ట్రంలో ఈ కల్తీ మద్యంతో చనిపోయారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. ఎంతో మంది నేను చూస్తున్నాను, చాలా బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు. అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్లు అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి, మనం ముందుకు పోవాలి. తమ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయనే నమ్మకంతో పరిశ్రమలు, కంపెనీలొస్తాయి. అదే నమ్మకంతో విశాఖలో గూగుల్ పెట్టుబడులు పెట్టింది. ఇది దేశంలోనే అతిపెద్ద పెట్టుబడి. $15 బిలియన్ ఏఐ డేటా హబ్ వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నారు. పెట్టుబడులొచ్చినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. అప్పుడే ఏపీ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. ఇలాంటివి సహించలేక కొంతమంది ఫేక్ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. అటువంటి వాటిని కూకటి వేళ్లతో పెకిలించి ఏపీ అభివృద్ధికి పాటుపడాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. $1 బిలియన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే, వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక నమ్మకం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా $15 బిలియన్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.